హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వీనా 777. ఇవాళ ఏంటంటే తోటకూర అండి. మన హెల్త్కి చాలా మంచిది కదా. ఇది ఈ టైప్లో చేస్తే కనుక చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట. ఎలాగ చేయాలో నేను ఇప్పుడైతే మీకు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇది తోటకూర అండి. ఇలాగ చిన్న చిన్న ఆకులుగా సపరేట్ చేసేసుకున్న తర్వాత మనము కాడలను తీసేసుకున్న తర్వాత దీన్ని చిన్నగా కట్ చేసేసుకోవాలన్నమాట. ఇది అయితే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఒకవేళ నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్ కూడా చేయండి. ఈ వీడియో చూసబోయే ముందు నా వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ ఎవరైనా కొత్త వాళ్ళు నా వీడియోని కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, దీని ప్రాసెస్ ఏంటో నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఇలాగ చిన్న పీసుల్లాగా కట్ చేసిన తర్వాత ఏంటంటే మనం దీన్ని వాష్ చేసుకుంటామండి. మనం ఏ కూరలైనా వాష్ చేసేటప్పుడు ఏంటంటే ఇలాంటి బుట్టలో కనుక వేసుకొని వాష్ చేసుకుంటే కనుక మనకి కింద నుంచి వాటర్ వెళ్ళిపోతాయండి. అప్పుడు మంచిగా ఏం వాటర్ లేకుండా క్లీన్ అవుతుంది అనమాట. చూడండి, ఇంత ఫ్రెష్గా వాటర్తోనైతే నేను వాష్ చేసేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఒక గిన్నెనైతే తీసుకున్న తర్వాత దీంట్లో మనం ఈ ఆకులన్నీ వేసేసుకున్నాము. చాలా యూజెస్ ఉన్నాయి. ఇలా వేసేసుకోవాలన్నమాట. మనం ఆనియన్స్, వెల్లుల్లి, జీలకర్ర ఇందులోనే ఆకులను వేసేసుకోవాలి. ఈ ఆకును ఇలా పచ్చివాసన పోయేంతసేపు దాకా ఉడికించాలన్నమాట. ఇలా ఈ ఆకుతో పాటు వీటిని వేసుకుంటే ఏంటంటే దీని ఫ్లేవర్ అంతా ఆకుకి పట్టేస్తుంది అనమాట. ఆకుకూరలో సాల్ట్ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి కొంచెం సాల్ట్ ఎంతో కష్టం ఏమీ లేదండి. ఆకు చాలా సింపుల్గా కర్రీ చేసుకోవచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. మీరైతే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ తోటకూర అనేది మన హెల్త్కి ఎంత ఇంపార్టెంట్, ఎంత యూజో మీకు తెలుసా? చాలామందికి తెలిసి ఉంటుంది, కొంతమందికి తెలియకపోవచ్చు. తెలియని వాళ్ళ గురించి అయితే నేను చెప్తున్నాను అనమాట. దీంట్లో చాలా ఐరన్ ఉంటుంది అనమాట. అండ్ అలాగే విటమిన్స్ కానీ చాలా మన హెల్త్కి సంబంధించిన అన్ని విటమిన్స్, ప్రోటీన్స్ ఇవన్నీ ఇందులోనే ఉంటాయి అన్నమాట. ఈ ఒక్క తోటకూర తినడం వల్ల మనకి బ్లడ్ అనేది చాలా పెరుగుతుందండి. అండ్ చాలా కంటి చూపు కూడా మెరుగైపోతుంది అనమాట. అందుకోసమనే మనం ఈ తోటకూరను డైలీ యూజ్గా తీసుకుంటే కనుక మనకైతే చాలా సమస్యలు అనేవి దూరం అవుతాయి. అలాగే మనకి మలబద్ధకం ఉన్నా కూడా దానికి కూడా మంచి సొల్యూషన్ అనమాట ఈ తోటకూర. ఇది దీంట్లో పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఫ్రీ మోషన్ కూడా అవుతుంది. కానీ చాలామంది ఏంటంటే ఆకుకూరలను కొంతమంది ఇష్టపడరు అనమాట. వాళ్ళ కోసం నేను చెప్తున్నాను అనమాట. నేనైతే ఫస్ట్ స్టార్టింగ్ తినకపోయేదాన్ని, ఇప్పుడైతే చాలా బాగా. అండ్ ఇలాగ ఉడకాలి కర్రీ. కొంచెం వాటర్ ఉన్నాయి కదండి, ఆ వాటర్ అన్నీ ఎవాపరేట్ అయిపోవాలన్నమాట. ఈ వాటర్ అన్నీ ఎవాపరేట్ అయిపోయి మంచిగా కూర దగ్గరికి రావాలన్నమాట. ఆకులు అనేవి దగ్గరికి రావాలి. ఐ మీన్ ఈ కన్సిస్టెన్సీ ఉండేలాగా రావాలండి. ఈ కన్సిస్టెన్సీ ఉన్న తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇట్లా అయితే ఉడకాలి. మనకి ఇంత మంచిగా ఉడికిన తర్వాత దీన్ని ఆఫ్ చేసేసుకుందాము. ఇప్పుడైతే పోపు చేసేసుకున్నాం ఫ్రెండ్స్. ఇలా అయింది కదా, పెట్టేసి దాంట్లో జీలకర్ర వేసేసాను ఫ్రెండ్స్. జీలకర్ర అండ్ కొంచెం కరివేపాకు, ఇంకేమీ వేయాల్సిన అవసరం లేదు. కర్రీలో అన్న ఆల్రెడీ వేసేసాం కాబట్టి మళ్ళీ జీలకర్ర అయితే వేసేసాను.
చూసారా ఫ్రెండ్స్, చాలా సింపుల్గా కర్రీ అయితే వండడం అయితే అయిపోయిందనమాట. ఎలాంటి ఒక ఇబ్బంది కానీ ఏమి ఉండదనమాట. చాలా సింపుల్గా ఈ కర్రీ అయితే చేసుకోవచ్చు. ఈ పద్ధతిలో ఈ ప్రాసెస్లో అయితే మీరు కర్రీ కనుక చేసినట్టయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఖచ్చితంగా తోటకూర అనేది మన డైలీ రొటీన్ లైఫ్లో మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలన్నమాట. ఎందుకంటే చాలా యూజ్ఫుల్ విటమిన్స్ కానీ ఏవైనా మనకి తోటకూరలో ఉన్నాయండి. ఇలా వండితే కనుక టేస్ట్ అయితే వచ్చిందండి కర్రీ. చాలా చాలా బాగుందనమాట. నేను కూడా ఇదివరకు తినకపోయేదాన్ని, కానీ ఇలాగ వండడం ఒకటైతే అలవాటైన దగ్గర నుంచి నేను కూడా తోటకూర తినడం స్టార్ట్ చేశాను. ఓకేనా ఫ్రెండ్స్, చాలా చాలా బాగుంది కర్రీ అయితే. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలాగుందో కమెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్. అలాగే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు కనుక నా వీడియోని చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.